వెలిగించినట్టుగా మన ఆత్మీయాత్ర జీవితంలో దేవుని పరిచర్య, సేవ, దేవుని పని మనము ముగించి ఈ లోకం విడిచి పెట్టక మునుపు ఇతరులను శిష్యులుగా తయారు చేయడమే శిష్యుల యొక్క గొప్ప లక్షణం. ఈరోజు దేవునికి కావలసినది శిష్యులు. క్రైస్తవులు పేరు పెట్టబడుతూ ఉన్నారు, మంచిదే. కానీ శిష్యులు దేవుని వెంబడించేవారు, దేవుని పని చేసేవారు. ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇది. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన చనిపోకముందు ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయములో 18-20 వచనాలు మనము చూస్తే 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. 19వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరు వెళ్ళాలా? ఎవరికి చెప్తా ఉన్నాడు? శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఓ శిష్యులారా, మీరు వెళ్ళి సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అని లేదక్కడ, శిష్యులుగా చేయుడి.